వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తి ఈ నెల 26 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది. మార్ఫింగ్ చిత్రాలతో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారని, దురుద్దేశపూర్వకంగా చంద్రబాబును కించపరిచే విధంగా మాట్లాడారంటూ తెలుగు యువత నేత బండారు వంశీకృష్ణ గతేడాది అక్టోబర్ 9న సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని సిఐడి పోలీసులు గుంటూరులోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. పోసాని తరపున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగానే పోసానిపై కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. సమాజంలో బాధ్యత కలిగిన పోసాని కృష్ణమురళి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని, అందుకే రిమాండ్ విధించాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను గుంటూరు జైలుకు తరలించారు. ఆదోని కేసులో పోసానికి బెయిల్ మంజూరు కాగా బుధవారం విడుదల కావాల్సి ఉంది. ఈలోగా సిఐడి పోలీసులు న్యాయస్థానం నుంచి పీటీ వారెంట్తో ఆయన్ను అదుపులోకి తీసుకుని గుంటూరు తరలించారు. న్యాయమూర్తి ఎదుట వాదనలు పూర్తయిన తర్వాత తనకు 2 రోజుల్లో బెయిల్ రాకుంటే ఆత్మహత్యే శరణ్యమంటూ న్యాయమూర్తి ఎదుట పోసాని బోరున విలపించినట్టు తెలిసిందే. ప్రెస్ మీట్ పెడితేనే ఇన్ని కేసులు పెడతారని తనకు తెలియదని, అసలు తనపై ఎన్ని కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలియదని వాపోయినట్లు సమాచారం. గుండెకు ఇప్పటికే 2 సార్లు స్టంట్లు వేశారని వేడుకున్నట్లు తెలిసిందే.